సొరంగంలో 9వ రోజు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. తాజా సమాచారం మా ప్రతినిధి స్వామి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సొరంగ మార్గంలో సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగి నిన్నటికి 8 రోజులు గడుస్తుంది. ఈ రోజు 9వ రోజు. ఈ 9వ రోజు సహాయ చర్యలు కొనసాగుతున్నా ఇప్పటికీ సొరంగంలో చిక్కుకున్న 8 మందిని ఇప్పటికీ బయటికి తీసుకురాలేకపోయినటువంటి పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది. అయితే ఈ సహాయ చర్యల నేపథ్యంలో ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి SLBC టన్నల్కు చేరుకోనున్నారు. ఇక్కడ జరిగేటువంటి సహాయ చర్యలను ఆయన స్వయంగా పర్యవేక్షించి ఇక్కడ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అలాగే ఏ కుటుంబాల నుంచి అయితే ఈ సొరంగ మార్గంలో కార్మికులు కానీ ఇంజనీర్లు కానీ టన్నల్ బోరింగ్ మిషన్కి సంబంధించినటువంటి ఆపరేటర్లు కానీ చిక్కున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఆయన ఓదార్చి మనోధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారని కూడా మనకు తెలుస్తోంది. అయితే ఇన్ని రోజుల వరకు అంటే సంఘటన జరిగిన రోజు నుంచి నిన్నటి వరకు కూడా సుమారు 7 రోజుల పాటు నిత్యం ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తర్వాత CS శాంతి కుమారి వీళ్ళందరూ కూడా నిన్నటి వరకు ఇక్కడికి వచ్చి ఇక్కడ సహాయ చర్యల మీద సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరిగింది. దీంతోపాటు వాళ్ళు సజెషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే వేగంగా సహాయ చర్యలను ముమ్మరం చేసి వీలైనంత త్వరగా అందులో చిక్కుకున్న వారిని బయటికి తీసుకురావడానికి అవసరమైనటువంటి సహాయక సహకారాలన్నీ అందిస్తాం, కానీ వీలైనంత త్వరగా తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయినా కానీ ఇప్పటికీ కూడా సహాయ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే సొరంగ మార్గంలో జరుగుతున్నటువంటి సహాయ చర్యలను మనం ఒకసారి గమనిస్తే మనకు మొత్తం 8 మంది ఇందులో చిక్కుకోవడం జరిగింది. 7 రోజులుగా వాళ్ళ జాడ మాత్రం తెలియలేదు. ఈ నేపథ్యంలో NGRI, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, అలాగే రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా వీళ్ళు ఒక స్కానింగ్ నిర్వహించారు. రాడార్ స్కానింగ్, జియో పెటర్నేటింగ్ రాడార్ స్కానింగ్ అనేది నిర్వహించారు. ఈ స్కానింగ్లో మనకు టన్నల్ లోపల ప్రమాదం జరిగినటువంటి ప్రదేశంలో 8 అనుమానిత ప్రాంతాల్లో లోపల వాళ్ళ చిక్కుకున్న వారు ఉన్నట్టుగా కూడా వాళ్ళు గుర్తించడం జరిగింది. అయితే ఈ చిక్కుకున్న వాళ్ళు లోపల అంటే భూగర్భం లోపల ఉన్నారు కాబట్టి వాళ్ళని వెలికి తీయడం కోసం ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. 4 మాత్రం ఈరోజు సాయంత్రం కల్లా మేము బయటికి తీసుకొస్తామని చెప్పేసి నిన్న జూపల్లి కృష్ణారావు చెప్పడం జరిగింది. ఈ 4 కూడా ప్రమాదం జరిగినటువంటి ప్రాంతానికి కొద్ది దూరంలో ముందుకు కొట్టుకొని వచ్చి TBM అంటే దెబ్బతిన్న TBMకి అలాగే ముందు ఉన్నటువంటి TBMకి మధ్యలో ఈ 4 ఉన్నారు. ఈ 4 వద్ద కూడా అంటే ఈ 4 అనుమానిత ప్రాంతాల్లో కూడా మనము ఏకకాలంలో ఈ తవ్వకాలు చేపడుతున్నారు. సింగరేణిస్ కాలరీస్కి సంబంధించినటువంటి కార్మికులు ఈ తవ్వకాలు చేపడుతున్నారు. అలాగే ర్యాట్ హోల్ మైనింగ్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ తవ్వకాలు చేపడుతున్నారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతంలో తవ్వకాలు చేపడుతున్నారు. అయితే నిన్న రాత్రి జరిగినటువంటి రెస్క్యూ ఆపరేషన్లో ఎక్కువగా మనకు ఈ నీరు ఎక్కువగా ఊరుతోంది. అంటే తవ్విన కొద్దీ ఊరడం వల్ల సహాయ చర్యలు కొంత వేగం పుంజుకోవడం లేదు. నీళ్ళు వస్తున్న కొద్దీ తవ్వడం చాలా ఇబ్బందికరంగా మారుతుంది. తవ్విన కొద్దీ నీళ్లు బయటకు వస్తుంటాయి. దానిలోకి దిగి మళ్ళీ డిగ్గింగ్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. అలాగే మిగతా 4 సంబంధించి వాళ్ళు సుమారు 15-20 అడుగుల మట్టి వాళ్ళ మీద పేరుకుపోయి ఉంది. వాళ్ళని వెలికి తీయాలంటే ఉన్న మట్టినంతా కూడా తొలగించాలి. తొలగించాలంటే సహాయక చర్యలు మరింత ముమ్మరం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీళ్ళు బయటపడడానికి మనకు ఇంకో కొంత సమయం పట్టేటువంటి అవకాశం, ఇంకా 2-3 రోజుల సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే సహాయ చర్యలు అయితే కొనసాగుతున్నాయి, కానీ లోపల ఉన్న వాళ్ళని వెలికి తీయడానికి మరింత సమయం పట్టేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఇక్కడికి రానున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు అంటే అతను స్పష్టమైనటువంటి డైరెక్షన్స్, దానికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి డైరెక్షన్స్ ఇచ్చి వీలైనంత త్వరగా వాళ్ళను బయటికి తీసుకురావాలని చెప్పేసి సలహాలు సూచనలు కూడా ఇచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగించేటువంటి నేపథ్యంలో అనేక రకమైన ఆటంకాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా కన్వేయర్ బెల్ట్ పనిచేయట్లేదు. ఈ కన్వేయర్ బెల్ట్ పనిచేయకపోవడంతో బయటికి ఈ శిథిలాలను వేగంగా తరలించేటువంటి ప్రక్రియ అంటే ముందుకు కొనసాగడం లేదు. దీంతోపాటు డంపును ఎప్పటికప్పుడు అంటే పూడికను ఎప్పటికప్పుడు బయటికి తరలించడం కొంత ఇబ్బందికరంగా మారింది. లోకో వ్యాగన్ల ద్వారా మాత్రమే తరలించాలి. అవి కొద్ది మొత్తంలో మాత్రమే ఉంటాయి. ప్రయాణానికి 2-3 గంటల సమయం పడుతుంది. ఇవన్నీ కూడా ప్రతిబంధకాలు ఉన్నాయి. ఈ ప్రతిబంధకాలన్నింటినీ కూడా CMకు అధికారులు వివరించేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. దీని మీద
ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. మొత్తంగా ఈరోజు సాయంత్రానికి ఎంతమంది బయటికి వస్తారు అనేది మనకు తెలియనుంది. ఇంకా 4 రెస్క్యూ ఆపరేషన్స్ మాత్రం మరికొన్ని రోజులు కొనసాగేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఇది సొరంగ మార్గంలో తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.